మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం అందిస్తున్న ఆసరాతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సూచన. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించిన పురపాలక సంఘం అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు వెల్లడి. మదనపల్లి ఆర్టీసీ డిపో నందు పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎండీ. ప్రభుత్వం అందిస్తున్న ఆసరాతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, కమిషనర్ ప్రేమిల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళల కష్టాలు, బాధలు చూశారని, విన్నారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా మదనపల్లి అభివృద్ధికి, తాగు సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటపై గారికి, ఉదయ్ కుమార్ గారికి మరి అందరికి కూడా మరి పుష్పగుచ్చాలు ఇచ్చి వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నారు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి 16 నెలలు జైల్లో ఉండిన తర్వాత 3648 కిలోమీటర్ వాళ్ళు జగనన్నకు మంచి వ్యాపారాలు ఉన్నాయి. అయితే కానీ మా తండ్రి ఆశయాలు పథకాలు రావడం లేదు కోసం పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసిన తర్వాత పిల్లలు కష్టాలు కళ్ళతో చూసి అవతాతాలు 2 పేజీల మేనిఫెస్టో ఎలక్షన్ అప్పుడు పెట్టడం జరిగింది. ఆ 2 పేజీల మేనిఫెస్టో ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ భావించి చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. చేయని విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, పాదయాత్రలో పిల్లలు కష్టాలు చూశారు. ఏమి గతంలో ఎలా ఉన్నాయని ఇప్పుడు చూసినారా, స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయని. అదేవిధంగా అవ్వాతాతలకు 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. అప్పుడు ప్రభుత్వము ఎందుకంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాలు చూసి ఆ 1000 రూపాయలు ఏం రావు, ఈరోజు జగన్మోహన్ గారు 2019లో మీకున్న బాకీలన్నీ కూడా ఈరోజు తీర్చడానికి లాస్ట్ విడతగా ఈరోజు చేస్తున్నారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అదేవిధంగా 2009లో ఉన్నారు గ్రూప్స్ ఇక్కడ ఉన్నారా? పాతోళ్ళకి తెలిసింది అది బాగా. ఎలక్షన్ల ముందు చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, లోకేష్ బాబు గారు బయట దేశాల్లో ఉండి
ఆడ మనీ ట్రాన్స్ఫర్ ఏటీఎంలు మీకు ఇస్తారని చెప్పి ఏటీఎంలు ఇచ్చారు. ఎవరికన్నా ఏటీఎంలు ఇచ్చారు, మీకు గుర్తుందా? ఏటీఎంలు ఇస్తే డబ్బులు వచ్చేస్తాయి నెలల 2000. అవునా? వచ్చినాయి వల్ల అట్లనే ఈసారి కూడా 6 గ్యారంటీలు చెప్తాను మీకు. గ్యారంటీలు మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు నమ్మకం ఉందా వస్తుందని? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక్కరి నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ప్రతి పథకం మీకే ఇస్తున్నారు. ఇక్కడ ఉద్యోగస్తులు తెలుసు, వాళ్ళకు జీతాలు లేకపోయినా సరే వాళ్ళకి టయానికి రాలా జీతాలు. అందుకే వాళ్ళు చాలా కోపం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన. వచ్చిన ప్రతి రూపాయి మొట్టమొదటి మీకే ఇవ్వాలని ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏ వనరులు వచ్చినా కూడా అది మా అక్క చెల్లెలకి ఇవ్వాలని ఇస్తున్నారు. అవునా? కాబట్టి ఈరోజు ఆయన మీ భవిష్యత్తు కాదు, మీ పిల్లల భవిష్యత్తు. వాళ్ళకి మంచి ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో మీరు కాన్వెంట్ స్కూల్లో చదివించాలా. చిన్నప్పటి నుంచే బాగా పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలా అనే ఉద్దేశంతో అమ్మఒడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల ప్రకారం ఉంటారా, చంద్రబాబు గారు చెప్పే రాబోయే ఆశలు నమ్ముతారా? మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పడం ఒకే ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదలందరికీ ఉంది. మీ ఆశీర్వాదం ఉంటే రాబోయే కాలంలో మీరు, మీతో పాటు పేదలందరూ కూడా మరొక్కసారి చాలా మంచి జీవితం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఈ కరోనా టైంలో ఇంత చేస్తే రాబోయే టైంలో ఎంత చేస్తారో ఊహించుకొని మీ అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రోజు ఒక పథకం జగనన్న బటన్ నొక్కుతా ఉండి మహిళల అకౌంట్ లోకి వేస్తున్నది మీకందరికీ బాగా తెలుసు. జగనన్న ఉంటేనే మీరందరూ లక్షాధికారులు అవుతారనే విషయాన్ని మీరందరూ మర్చిపోవద్దు. ఇప్పుడు ఎన్నో పార్టీలు వస్తున్నాయి, తెలుగుదేశం అని, ఇంకొక పార్టీ అని, ఇంకొక పార్టీ అని. ప్రతి ఒక్కరూ రోజు కామెంట్ చేస్తున్నది ఏమంటే అన్ని పథకాలు బటన్ నొక్కి పేదలకు డబ్బులు వేసేస్తే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతే ఎవరు తీరుస్తారు అని క్వశ్చన్. అంటే మీ అకౌంట్ లోకి డబ్బులు వేస్తుంటే అప్పులైపోతున్నాయని వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు వస్తే ఎలా వేస్తారు పథకాలు అని నేను అడుగుతున్నా. అంటే వాళ్ళు వస్తే పథకాలు వేయరు, అందుకనే ఆ మాట చెప్తున్నారు. వాళ్ళు వస్తే ఎలా నడుపుతారు రాష్ట్రాన్ని? జగనన్నకి ప్రతిరోజు ఇలాంటి మాటలు, వెన్నుపోట్లు రోజు ఇవే జరుగుతున్నాయి. మీ ఫ్యామిలీలో మీకు ఒక ఉన్నత స్థానం కల్పించి ఈ రోజు ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. ప్రతి మహిళ దీన్ని గుర్తించి మన జగనన్న మనకి ఇస్తున్న విలువ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. ఈ రోజు మనం రాష్ట్రాన్ని సుభిక్షంగా, సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉన్నారంటే ఇది కేవలం మన జగనన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. అందులోనూ ఈ సంక్షేమ పథకాలు మీకు ఈ రోజు అందుతున్నాయంటే మనకు తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా మీకు ప్రతి ఒక్కటి అందే దిశగా ఈ రోజు చేయడం జరుగుతుంది. అదే విధంగా రాబోయే కాలంలో కూడా మన జగనన్న ప్రభుత్వము ఇలానే ప్రతి ఒక్క సంక్షేమ పథకము సకాలంలో అందించాలన్నా, ప్రతి ఒక్కటి మీకు చేరాలన్నా, గ్రామ సచివాలయ వార్డులు ఇలానే ఉండాలన్నా ప్రతి ఒక్క మహిళ దీన్ని గమనించాలి. మీకు ఇస్తున్న ఆర్థిక సహాయం ఈ రోజు ₹1, ₹2 కాదు, ఏకంగా లక్షల్లో ఈ రోజు లబ్ధి పొందుతున్నారు ప్రతి మహిళ. దీని ద్వారా మీరు స్వతంత్రంగా ఎదగడానికి, మీ స్వతంత్రంగా ఈరోజు ఒక వ్యాపారం చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ప్రతి ఒక్కటి కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ దీన్ని గమనించి మీ ఇంట్లో వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఇవన్నీ వివరించి, సంక్షేమ పథకాల గురించి వివరించి ఇవన్నీ మీకు రావాలన్నా మన జగనన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి మన జగనన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్క మహిళ సైన్యంగా పని చేయాలని
మీ చల్లని చూపులు ఆశీర్వదించాలని, మా జగనన్న ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో దిగ్విజయంగా మా జగనన్నని తీసుకోవడానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహిళల మంచి కోసం, మహిళల కోసం ఇప్పుడు దగ్గర 125 సార్లు ఆయన బటన్ నొక్కి 2,45,000 కోట్ల రూపాయలు వచ్చింది మీ ఖాతాల్లో. అంటే 90% శాతం 2,45 కోట్లలో 2,40,000 కోట్లలో 90% డబ్బులు వచ్చి మీ ఖాతాలో జమ అయినాయి. ఇవి ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఈ డబ్బుతో బాగుపడినారనేది మీరే చూసుకోవచ్చు. ఇంకా ఇదే టైప్లో ఇంకా ఆయన కూడా మొన్న దీంట్లో రాప్తాడు సభలో కూడా పోయాము. రాప్తాడు సభలో కూడా ఒకే ఒక మాట అన్నాడు, ఒక్కసారి నన్ను గెలిపించినందుకు ఇంత అభివృద్ధి చేశాను, ఇంతమంది పేద బడుగు బలహీన వర్గాలకు నేను పైకి ఇది అప్గ్రేడ్ చేశాను, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజ్ నేను పెంచాను, నాకు రెండోసారి మూడోసారి గెలిపించేస్తే ఈ రాష్ట్రం యొక్క రూపురేఖల్ని నేను మార్చేస్తాను అనేటప్పుడు ఆయన అంత సభలో కూడా అందరి సమక్షంలో హామీ ఇచ్చారు. అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ రకంగా ప్రజలకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎవరైనా చేస్తుంటే రండి, వచ్చి మాట్లాడండి, నేను సిద్ధమని చెప్పాను. సంసిద్ధమని చెప్పే పార్టీలకు అంత ధైర్యం ఉందా? చేసి చూపించగలరా? ఇంతకుముందు ఏం చూపించారు, ఏం చేయబోతారు? నేను డైరెక్ట్ దీనికైనా సిద్ధమయ్యేటప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అది కాకమ్మా ఇప్పుడు రాబోయే ఆయన ఒకే ఒక కోరిక కొన్నాడు, ఇంకా రాబోయే ఇప్పుడు 125 సార్లు మీకోసం నేను బటన్ నొక్కాను, ఇప్పుడు కేవలం 2 సార్లు మీరు బటన్ నొక్కేది ఉంటుంది. ఒక ఎంపీ అభ్యర్థి కోసం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఈ బటన్ నొక్కడం మీరు, నేను 125 సార్లు బటన్ నొక్కింది మీ ఫ్యూచర్ కోసం నొక్కాను. ఇప్పుడు 2 సార్లు మీరు బటన్ నొక్కేది మీ ఫ్యూచర్ కోసం మీరు బటన్ నొక్కాలి. ఎందుకంటే ఈ 2 బటన్లు నొక్కిన దానివల్ల మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, మేము ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతాము. ఖచ్చితంగా మీ మంచి చెడ్డ ఏమి కావాలా, మంచి చెడ్డ అంతా మేము చూస్తామమ్మా. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి వర్గాన్ని దగ్గరికి చేర్చుకుంటూ ప్రతి ఒక్క కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ నేనున్నాను, నేను విన్నాను అనే మాటతో మీకు ఏదైతే చెప్పి నవరత్నాల పేరుతో మీ ముందరకు వచ్చాడో ఆ రోజు నుంచి కూడా మీకు ఏదైతే సంక్షేమ పథకాలు అందేవాలి అవి అందిన తర్వాతనే మీ ముఖంలో చిరునవ్వు చూడాలి, ఆ తర్వాతనే ఈ రాష్ట్రం యొక్క మళ్ళీ ఎన్నికలకు పోతానని చెప్పిన మాట నిజమా కాదా అని మీరు ఆలోచించేయండి. మరి 2019 పెద్ద విజయం సాధించిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి అక్క చెల్లెమ్మ బాగుండాలనే ఉద్దేశంతో మొట్టమొదట అమ్మఒడి పథకంతో మొదలుపెట్టి చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, అదేవిధంగా 0 వడ్డీ పథకం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రకరకాల కార్యక్రమాలతో మీకు అందరికీ కూడా మీ ఖాతాల్లో జమ చేయడం, నేరుగా జమ చేయడం. అదేవిధంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గతంలో మాత్రం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎండిఓ ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి వార్డులోన సచివాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ని నియమించి మీకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు ఏ ఆఫీస్కు వెళ్లే అవసరం లేకుండా మీ దగ్గరికే ప్రభుత్వాన్ని పంపించి ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా మీకు అందిస్తున్నటువంటి ఘనత ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తున్నారని మీరు ఆలోచన చేసిన. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంస్థకు 1500 కొత్త బస్సులను ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నేడు మదనపల్లి ఆర్టీసీ 1 డిపో పరిధిలో నూతన పెట్రోల్ బంక్ను ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వారం 100 కొత్త బస్సులు రానున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 7 పెట్రోల్ బంకులు నడుస్తున్నాయని, మదనపల్లిలో 8వ పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో నాణ్యత ఖచ్చితంగా ఉంటుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ రాజారెడ్డి, జోనల్ మేనేజర్ గిడుగు రామూర్తి, ఆర్ఎం రాము, డిఎం వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ద్వారా వచ్చేటువంటి టికెట్ ఆదాయంతో పాటు ప్రత్యామ్నాయ వనరులు చేకూర్చుకునే ఉద్దేశంతో గూడ్స్ సర్వీసు అంటే కార్గో, పార్సల్ కొరియర్ సర్వీసులు నిర్వహించడంతో పాటు కొంత కమర్షియల్ యాక్టివిటీ కూడా చేపడతా ఉన్నది. అందులో భాగంగా ఇప్పటికీ మదనపల్లితో కలిపి 8 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి మాకు. 8 పెట్రోల్ పంపుల వల్ల ప్రారంభించుకోవచ్చు. దీనికి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు ముందే ప్రారంభోత్సవం చేశారు. ఇంకా అతి త్వరలో మా జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటలో బహుశా కొన్ని నెలల లోపు పెట్రోల్ బంక్ తయారవుతుంది. అదేవిధంగా ఏ బీఓటీ ప్రాజెక్టు కానీ ఏ స్థలం 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ 15 ఏళ్ళకి కానీ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కదానికి కూడా టెండర్ విధానం పాటిస్తున్నాం. చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్పేదల్లా ఏమిటంటే ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది మీ సంస్థ. దీంట్లో ప్రతి ఒక్క రూపాయి జవాబుదారీగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ సంస్థని ఆదరించవలసిన బాధ్యత పౌరులందరి మీద ఉందని చెప్పి నేను మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మా పెట్రోల్ పంపులో, మా డీజిల్ పంపులో మీకు హామీ ఇస్తున్నాను, క్వాలిటీలో ఏమాత్రం తగ్గదు, క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఎంత కావాలో అంత, అంటే బోత్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎన్ష్యూర్ చేస్తాము. ప్యూర్ పెట్రోల్ కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పెట్రోల్ పంపుని ఆదరించవలసిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మనకి అదే 1500 బస్సులు వస్తున్నాయి. అందులో లాంఛనంగా 100 బస్సులు డీజిల్ బస్సులు తయారవుతున్నాయి. ఫ్యాబ్రికేషన్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. వచ్చే వారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 100 బస్సులు లాంచ్ అవుతాయి. గత ప్రతి నెల 100-150 చొప్పున యాడ్ అవుతూ ఉంటాయి. 1500 బస్సులు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. షాసీ ఆర్డర్ అయిపోయింది ఆల్రెడీ. బస్సు బాడీ ఫ్యాబ్రికేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు 3 తయారవుతున్నాయి. దీని తర్వాత పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఫ్యాబ్రికేట్ చేస్తారు. బీఓటీ మా ఎండీ గారు చెప్పినట్టు బీఓటీ సిస్టమ్ ద్వారా కూడా మా ఆర్టీసీకి ఉన్నటువంటి స్థలాలు బీఓటీ సిస్టంలో 15 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ పరిస్థితులు బట్టి లీజులకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఆర్టీసీకి సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ పెట్రోల్ పంపులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 40 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నాల్లో మేము గుర్తించడం జరిగింది. అందులో కొన్ని ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి. అన్నీ కూడా 40 వేసి ఇంకా అవసరమైతే ఎక్కడైనా కూడా మా ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంక్ అనువైన స్థలాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇప్పుడు కూడా మేము చేసి ప్రజలకు నాణ్యమైనటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందించేదానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తాం. ప్రజలు కూడా దీనికి మాకు సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అదే కాకుండా ఆర్టీసీ ఎండీ గారు చెప్పినట్టు ఇప్పుడు మేము గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో 2500 బస్సులు కొనేదానికి ఆయనకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే మేము ఇప్పుడు 1527 ఆర్టీసీ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు తేవడం జరుగుతుంది. ఈ ఆర్టీసీ డీజిల్ బస్సులు మాత్రము ఈ నెల నుంచే స్టార్ట్ అవుతాయి. ఎండీ గారు చెప్పారు, ఒక వారం 10 రోజుల్లో సీఎం గారితోనే ఒక 100 బస్సులతో స్టార్ట్ చేస్తాం. ప్రతి నెల 100, 50, 200 అట్లా ఈ విధంగా ఒక 3 నెలల్లో దాంట్లో 3-4 నెలలు కంప్లీట్ చేస్తాం. 1500 బస్సులు కూడా రోడ్లపైకి వస్తాయి. ఈ కాకుండా అవసరమైతే 5 బస్సులు కూడా ఒక 1000 బస్సులు తేవడం జరుగుతుంది. ఈ 1500 కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు కూడా టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా తొందరలో పూర్తి అయిపోయి ఏ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తాయి. సీఎం గారు మాత్రం ఇంకా ఏదైనా అవసరమైతే ఇంకా 2000 బస్సులు కూడా కొనండి. మీరు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యానికి గురి చేయకూడదు. ప్రయాణికులకు మంచి రవాణా సౌకర్యం కల్పించాలి. ఆర్టీసీకి ఒక మంచి పేరుంది. దాన్ని ఇంకా ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి ఇంకా మంచి పేరు కావాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ఎండీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆర్టీసీ అధికారులు, మేము, మా యొక్క డైరెక్టర్లు అందరూ కృషి చేస్తున్నాం.
అందే చివరిగా చెప్పేది ఏంటంటే ఇక ఈ యొక్క మదనపల్లిలో కూడా మంచి నాణ్యమైనటువంటి డీజిల్ పెట్రోలు ప్రయాణికులు అందరికీ వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అందరూ కూడా సహకరించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు సెలవు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకుండా హాస్పిటల్లో నడుపుతున్న వారిపై ఫిర్యాదు చేసిన వైద్యశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ ప్రశ్నించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు సతీష్, హరీష్, సుధాకర్, నవీన్, దేవేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలపై, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న హాస్పిటళ్లపై డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వారు ఒక బృందాన్ని పంపి విచారణ చేపట్టగా అనేక విస్తుపోయే అక్రమాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికారులు ఫిర్యాదుదారుడికి గాని విలేకరులకు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత హాస్పిటళ్ల వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో లోకాయుక్తను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీవైఎస్ మదనపల్లి ఆధ్వర్యంలో గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాల గురించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని చేసిన ఫిర్యాదు మేరకు గతంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారైన శిరోమణి గారు మదనపల్లిలో కొన్ని హాస్పిటల్ని ఇన్స్పెక్షన్ జరిగింది. అలాగే అందులో భాగంగానే 20/2/2024 డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఉషశ్రీ గారు మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ అయిన శిరోమణి గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సమావేశాన్ని నిర్వహించి, అంటే ఆ సమావేశం ఎలాంటి సమావేశం అంటే ఆ సమావేశం నిర్వహిస్తున్నట్లు కనీసం కొంతమంది దానికి సంబంధిత అధికారులకు కానీ విలేకరులకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వారు మాత్రమే ఏదో మేము ఫిర్యాదు చేసినాం, దానికి సంబంధించి ఏదో తూతూ మంత్రంగా ఒక సమావేశం నిర్వహించాలని చెప్పి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావాల్సిన కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలను అక్కడ పిలిపించుకొని వాళ్ళకి కొన్ని నియమ నిబంధనల ప్రకారం మీరు హాస్పిటల్ రన్ చేయాలా, లేకపోతే వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక తూతూ మంత్రంగా ఒక సమావేశం పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. విలేకరుల సమావేశంలో కూడా మీరు తెలియపరిచింది ఏమంటే కొన్ని హాస్పిటల్కి రిజిస్ట్రేషన్లే లేవు, కొన్ని హాస్పిటల్ నియమ నిబంధనల ప్రకారం విరుద్ధంగా రన్ చేస్తున్నారు, వాటిని మేము సెకండ్ స్టెప్ తనిఖీలో భాగంగా ఎస్పీ గారు నెక్స్ట్ డిఎంహెచ్ఓ గారితో వచ్చి వాటిపైన చర్యలు తీసుకుంటాము అని మీ నోటితోనే చెప్పారు. కానీ మరి ఈ రోజు ఆ తనిఖీలు ఏమైనాయి, ఆ చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు, ఆ చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని మేము మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతున్నా. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కానీ, నోడల్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత అధికారులంతా కూడా వెంటనే తనిఖీలు నిర్వహించి ప్రైవేట్ హాస్పిటల్ మీద తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ హాస్పిటల్ మీద తనిఖీలు నిర్వహించి ఏవైతే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయో, ఏవైతే రిజిస్ట్రేషన్ లేవో, ఏవైతే సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా నడుపుతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ రోజు బహుజన యువసేన తరఫున కోరుతున్నాం. లేని పక్షాన ఖచ్చితంగా మేము అధికారుల పైన లోకాయుక్తకు పోయి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. లేని పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపైన విరుచుకుపడి ప్రాణాలు తీస్తుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నాయకులు ఆరోపించారు. నేడు హర్యానా పోలీసులు యువ రైతును ప్లాస్టిక్ బుల్లెట్లతో కాల్చి చంపడాన్ని ఖండిస్తూ రైతుల ఆందోళనకు సంఘీభావంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మదనపల్లి, నీరుగట్టువారిపల్లి టమాటా మార్కెట్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు హరినాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో సమస్యలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు పాశవికంగా జరిపిన దాడిలో రైతు శుభ్ కరణ్ సింగ్ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. అతని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక రైతు ఉద్యమాల పట్ల ప్రధాని మోడీ వైఖరి మారకపోతే గుణపాఠం తప్పదని, తక్షణమే రైతులను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ
దేశంలో ఉన్నటువంటి రైతాంగం పండించిన పంటకు మినిమం వేజెస్ కనీస మద్దతు ధర కావాలని గత ఏడాదిలో 13 మాసాల పాటు ఢిల్లీ నడువొడ్డున చేసినటువంటి పోరాటంలో దాదాపు 700 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత 13 నెలల తర్వాత ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగొచ్చి, నేను తప్పు చేశాను, రైతులు కాళ్ళు పట్టుకుంటాను, మీ కాళ్ళు కడిగి నేను నెత్తిని చల్లుకుంటాను, మీరు ఏవైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తామని రాతపూర్వకంగా రాయించి మరి రోజులు గడుస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా అమలు చేయలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట గిట్టుబాటు ధర లేదు. రైతాంగం ఈరోజు ఈ దేశంలో పంటలు పండించలేనటువంటి పరిస్థితి. క్రాప్ హాలిడే ఇస్తున్నామని రైతులు కనీసం సమస్యను చెప్పుకుందామని న్యాయబద్ధంగా నిరసన తెలియజేసి ఇటు హర్యానా నుంచి అటు పంజాబ్ నుంచి వస్తున్నటువంటి రైతులకు రోడ్లకు మేకులు కొట్టడం, రైతుల వాహనాలను కానీ రైతులు రాకుండా చేయడం, అట్లాగే పశ్వవాయువు ఉపయోగించి బుల్లెట్ల ద్వారా ఈరోజు ప్లాస్టిక్ బుల్లెట్ల ద్వారా ఎక్కడికక్కడ రైతుల పైన ఉపయోగించడం, కాల్పులు జరిపి ఒక యువ రైతును 24 సంవత్సరాలు కలిగినటువంటి యువ రైతును పట్టను పెట్టుకోవడం జరిగింది. రైతులు దిగరాలేదని రైతులమైన వెపన్ చూపి అసలు చర్చలు సిద్ధం కాకుండా కేంద్ర ప్రభుత్వం రైతులపైన మెప్పను చూపుతోంది. ఇప్పటికైనా మీరు నిజంగా చిత్తశుద్ధితో రైతులు ఇచ్చినటువంటి, మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా చర్చలు జరపాలని, దానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారే ఈ చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రైతులు ప్రాణాలు పోతే దానికి కారణం బీజేపీ ప్రభుత్వమే అని హెచ్చరిస్తున్నాం. ప్రకటనలు చూస్తే మాత్రం ప్రజలు, కార్మికులు, రైతులు, కష్టజీవుల గురించి మాట్లాడతారు. ఈరోజు దాడులు ఇవన్నీ కూడా వీళ్ళ మీదనే చేస్తున్నారు. ప్రయోజనాలు మాత్రం కార్పొరేట్లకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రైతాంగ ఉద్యమం నడుస్తూ ఉంది. దీనికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రిని పెంపొందించాలనేటటువంటి లక్ష్యంతో అన్ని కార్మిక సంఘాలు ఈరోజు రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లి పట్టణంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరాలోచించాలి, దిగిరావాలి. రైతుల గురించి సంబంధించినటువంటి వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరికల్ని పరిశీలన చేసి వాటిని తీర్చాలి. అట్లా చేయనటువంటి పక్షంలో ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రజాద్రోహిగా ముద్ర వేసుకున్నాడు. ఈ నరేంద్ర మోడీని గద్దె దింపడం మాత్రం ఖాయం. ఎన్నికల సందర్భంలోనైనా, కనీసం దిగిపోయే సందర్భంలోనైనా రైతుల గురించి మీరు చేసినటువంటి హామీలనైనా అమలు చేయాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం. ప్రజలు, రైతాంగం అందరూ కూడా ఆలోచించాలి. ఈ నరేంద్ర మోడీకి మద్దతుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు కూడా ఈరోజు వాళ్ళకి వంతపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకి ఎంఎస్పీ ప్రకటన చేస్తామన్నారు. స్వామినాథన్ ఏం చెప్పాడు? పెట్టుబడికి ఎంతైతే పెట్టుబడి ఉంటుందో దానికి డబుల్ని కలిపి గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పారు. ఇవన్నీ కూడా అమలు చేయకుండా చేస్తున్నటువంటి ఈ ద్రోహుల్ని ఖచ్చితంగా మనం తరిమి కొట్టాలి. అందుకని జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యావత్ భారతదేశ ప్రజానికానికి అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి రైతన్న, పంటలు పండించేటువంటి రైతన్న దేశ ద్రోహులుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి ఈరోజు రైతాంగ పక్షాన కార్మిక సంఘాలుగా మేము కూడా అడుగుతా ఉన్నాం. డాక్టర్ స్వామినాథన్ కమిటీలు సిఫారసులు అమలు చేయాలని చెప్పి గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తూ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు రైతాంగం ఢిల్లీ నగరానికి రావడానికి వీల్లేదని రోడ్లపైన మేకులు కట్టి వాళ్ళపైన బాసువాయు ప్రయోగించి, టిఆర్ గ్యాస్ ఉపయోగించి రబ్బర్ల బుల్లెట్లతో దాడి చేయడం జరిగింది. నిన్న బుధవారం రబ్బర్ల బుల్లెట్లతో ఒక యువ రైతు, 24 సంవత్సరాల యువ రైతు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగ పోరాటానికి సంఘీభావంగా కేంద్ర కార్మిక సంఘాల తరపున భారతదేశ వ్యాప్తంగా నిరసనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే రైతాంగం పెట్టేటువంటి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి, రైతు ఉద్యమాలను చిన్నచూపు చూడకూడదని, రైతాంగ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు పరిపాలన జరిగింది. ఈ పరిపాలనలో
కేంద్రంలో ఉన్నటువంటి రైతాంగ సంఘాలన్నీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని దాదాపు సంవత్సరం పైన ఎన్నో పోరాటాలు చేశారు ఢిల్లీ గడ్డ మీద. అయితే ఈ కేంద్ర ప్రభుత్వము సంవత్సరం పైన అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ దిగి రాకపోగా రైతాంగ ఉద్యమాలు దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు, కార్మిక సంఘాలందరూ కూడా సంఘటితమైతే మీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కొన్ని చట్టాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ యొక్క చట్టాలని అమలు చేయమని గత 16 బంధుకు కూడా రైతాంగ బంధుకు కూడా పిలుపునిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము ఈ సమస్యలను మేము అమలు చేస్తామన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదంటే రైతుల పట్ల ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకని ఈరోజు దాదాపు ఇచ్చినటువంటి చట్టాలను అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో కార్మికుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. కార్మిక చట్టాలను కూడా 4 కోళ్లుగా విభజించి రద్దు చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వర్గం అంతా కూడా సంఘటితమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ మదనపల్లి నియోజకవర్గ నాయకులు వేల్పుల శ్రీధర్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ప్రవేశపెడతానని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చెలో అమరావతి కార్యక్రమాన్ని చేపడితే అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రియతమ నాయకురాలు శ్రీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మన ఉద్యోగుల పైన కార్యక్రమం తలపెట్టారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనే కార్యక్రమం పెట్టడం ఎంతో హర్షణీయం. ఈ కార్యక్రమం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య వెంటాడుతూ ఉంటే కనీసం 6,000 ఉద్యోగాలు ఇవ్వడం బాధాకరం. 6,100 ఉద్యోగాలే రిలీజ్ చేశారు. అది కూడా టైమింగ్ విద్యార్థులు చదువుకోవడానికి కూడా టైమింగ్ 26 రోజులే టైమింగ్ ఇచ్చారు. ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు ఉద్యోగం ఇస్తారు, దానికి ఏమి ఎట్లా అనేది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి పూర్తి స్థాయిలో కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రీతమ నాయకుల అధ్యక్షురాలుగా అయినప్పటి నుంచి కూడా మేము సెక్రటరేట్ ముట్టడి దగా డిఎస్సి అని పెట్టిన మీరు ప్రజలను మోసం చేసేవారు. మా నాయకురాలకి నిరసన చేసే హక్కు లేదా, హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఇంట్లో నుంచి పోనీకుండా ఎందుకు చేస్తున్నారని మేము ప్రజల ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రతిపక్షంలో ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు రాసిన, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా హక్కులు ఉన్నాయి. హక్కులను కాలు రాస్తున్నది ఈ ప్రభుత్వం. మా నాయకురాలు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయం చేయాలి. కానీ ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం, బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని రామిరెడ్డి లేఅవుట్ నందున శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం 17వ వార్షికోత్సవాన్ని ఈ నెల 29వ తేదీ నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు వారు ఎంసీటీవీతో మాట్లాడుతూ 28వ తేదీన సంకష్టహర చతుర్థి వ్రతం, సహస్ర మోదకార్చన, గణపతి హోమం జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా 29వ తేదీన కుంభాభిషేకం, శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందని వివరించారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అందుకో ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మదనపల్లి నీరుగొట్టారిపల్లి రామిరెడ్డి లేఅవుట్లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు 17వ వార్షికోత్సవం శుభ సందర్భంగా 29వ తారీఖున కార్యక్రమంలో నిర్వహించబడును. 28వ తారీఖున సంకష్టహర చతుర్థి వ్రతం వచ్చినందువలన 28వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకము, సంకష్టహర చతుర్థి కథ,
మళ్ళీ సహస్ర మోదకార్చన జరుపబడును. 29వ తారీఖు ఉదయం 8 గంటలకు కుంభాభిషేకము, 10 గంటల నుండి కళ్యాణ మహోత్సవము, తదుపరి 12:30కు అన్న ప్రసాద వితరణ. మళ్ళా పుష్ప పల్లెకిలో ఈ రామిరెడ్డి లేఅవుట్ యందు మాత్రమే పల్లెకి మోసే కార్యక్రమం ఉండాలి. సాయంత్రం వచ్చి పిల్లలచే భరతనాట్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. పై కార్యక్రమం అన్నిటికీ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుచున్నాము. నమస్కారం. మదనపల్లి రామిరెడ్డి లేఅవుట్ నందు వెలిసినటువంటి వరసిద్ధి వినాయక దేవస్థానం నందు 17వ వార్షికోత్సవం సందర్భముగా 29వ తారీఖు అనగా బేస్తవారం 10 గంటల నుండి కళ్యాణ మహోత్సవం జరపబడును. తదుపరి పసుపు, కుంకుమ, గాజులు మహిళలకు ఇవ్వబడును. మహిళలందరూ చేసి స్వామివారి పాత్రకు పాల్గొనాలని కోరుచున్నాము. ఇప్పుడు ఆలయ కమిటీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం అందిస్తున్న ఆసరాతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సూచన. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించిన పురపాలక సంఘం అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కొత్త బస్సులకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. మదనపల్లి ఆర్టీసీ డిపో నందు పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎండీ. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.